नेशनल प्रेसिडेंट आदरणीय नड्डा जी, कोत्तगुड़म में आपको तहे दिल से स्वागत करता हूँ। सबको नमस्कार। बीजेपी मीद भक्ति, मोदी गारी मीद प्रेमतो, नड्डा गारी मीद आदरणतो उम्मడి ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారములు। నేను మీ ప్రాంతం వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహం, మీ దీవెనలు చూశాక ఖమ్మంలో మన కాషాయ జెండా ఎగరవేస్తామని నమ్మకం బలపడింది। నేను ఈ గడ్డ బిడ్డను, ఊరు ములగపల్లి మండలం తిమ్మంపేట, మాది రైతు కుటుంబం। మా ఊరి నుంచి కూడా ఇక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు। మిత్రులారా, కారు పని అయిపోయింది, హస్తం మనకి చేయి ఇచ్చింది। మన నియోజకవర్గంలో ఒక మంచి ఆసుపత్రి లేదు, ఒక మంచి విద్యా సంస్థ లేదు, ఒక ఉపాధి అవకాశం కల్పించే ఏర్పాటు లేదు। విఎన్డి కోటాలో వచ్చిన నాన్ లోకల్ నమ్మకండి, నేను పక్కా లోకల్। ఇక్కడ పుట్టి పెరిగి చదివి పెరిగినట్ట సమస్యలు తెలుసు, మన బాధలు బయట తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? ఖమ్మం అభివృద్ధికి మోడీ గారి నేతృత్వంలో బీజేపీ గారి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ చేసింది। నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక గొప్ప లీడర్ కింద ఉన్నప్పుడు భారతదేశాన్ని గొప్ప చరిత్ర తీసుకెళ్తుంది నరేంద్ర మోడీ గారి। కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది। నేను ఇక్కడ నుంచి గెలిస్తే ఖమ్మం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు, మన అవకాశాలు చెప్పి నడ్డా గారి ఆశీస్సులతో, రాజ్నాథ్ సింగ్ గారి ఆశీస్సులో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఖమ్మం అభివృద్ధి చెందుతుంది। మీరు చూస్తున్నారా, యథా రాజా తథా ప్రజా కాంగ్రెస్ వ్యవహారం। ఢిల్లీలో తల్లి కొడుకు కూతురు పార్టీ వెళ్తుంటే ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కుటుంబాలే కమ్ముకుంటున్నాయి। కాంగ్రెస్ ఓటు నోటు బాచది, డబ్బు పెట్టి ఎవరినైనా గెలిపిస్తారట, ఎవరికైనా ఎంతిస్తారట, తస్మాత్ జాగ్రత్త। చివరిగా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఖమ్మంలో చాలా అవకాశాలు ఉన్నాయి। మనకు సెజ్, ఐటీ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐఐఎంలు, ఐఐటి వంటి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఎన్ఎండిసి దగ్గర 600 ఎకరాలు ఖాళీ ఉంది। మనకి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉండి, శ్రీ నడ్డా గారి ఆశీస్సులు ఉండి, మన ఇతర నాయకుల ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈసారి ఖమ్మం కమలం, ఈసారి మీ దీవెనతో ఖమ్మంలో కమలం వికసిస్తుంది। భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై హింద్।